చూడు బయట సపోర్ట్ అది రికార్డ్ చేయమని పాస్ చేసి పెట్టాను. స్లో వచ్చి అట్లా తీసుకో దాని స్లోగా హెడ్ పై చేయబెట్టుకో, హెడ్ పైన చేయబెట్టుకో, అయిపోయేటట్టు. అటుపక్క నుంచి లాగో, హెడ్ పైన చేయబెట్టుకో సపోర్ట్కి. రెండు ప్లాస్టిక్ హెడ్ అంతా నీట్గా, అది కాదు అంత ఫాస్ట్గా తీసి బెంగళూరులో తోస్తుంది ముందుకి. హెడ్ ఇంక్స్ రీఫిల్ క్లోజ్ చేయి, డోర్ క్లోజ్ చేయి, ఇంక్ ఫిల్ చేయి. ఇంక్స్ మనం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఈ వీడియోలో కొన్నిటికి తెలుస్తుంది. పిన్ టు పిన్ మొత్తం ఎప్సన్ L18050 ఎలా మనం అన్బాక్స్ చేసిన తర్వాత ఎలా మనం ఇంక్స్ అన్ని రీఫిల్ చేయాలి, రీఫిల్ చేసిన తర్వాత ఎలా ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది, సిస్టంలో మనం ఏ విధంగా సెట్టింగ్స్ అన్ని చేసుకోవాలని చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇలా ఫిల్ చేసామంటే డిఫాల్ట్ కరెక్ట్గా మీరు వేసేటప్పుడు చూసుకోవాలి. బ్లాక్, మెరూన్ కలర్స్ మనకి ఈజీగా 7,000, 5,000, 4,000, 5,000, 5,000, 6,000 అవుతుంది ఇంట్లో మాత్రం. నెక్స్ట్ ఇంకా ఎక్కర్లేదు, అయిపోయింది. నువ్వు ఎక్కడ అది లోడ్ ఉండు, అయిపోయింది. వెళ్ళాం లాస్ట్లో. పక్కన పెట్టి కలిసి అదే రాంగ్ అయిపోయిందంటే సస్తినంటే దెబ్బగా అయిపోతాం. అమెరికా చెప్తాను చెప్తా. సరే 1,000 లేకపోతే వేరే వాళ్ళని అడగదామా? వాడు తప్ప ఇంకెవరు కరెక్ట్గా పెట్టలే, వాళ్ళు పెడితే మళ్ళీ పని చేయవు తీసుకెళ్ళి. అది కూడా ఇంక్స్ అన్నీ ఫిల్ చేసాము. ఈ లెవెల్కి వచ్చేది 95%, 90% దాకా వచ్చేది. లాస్ట్లో కొద్ది గ్యాప్ వచ్చింది. అన్ని కలర్స్ కరెక్ట్గా చూసుకొని బీకే, ఎల్సీఎం, సివై, ఎల్ఎంలో ఫిల్ చేసిన తర్వాత మీరు చూసుకోండి. ఇది హెడ్. ఇంకా మనము ఇంక్స్ అన్నీ ఫిల్ అయ్యింది హెడ్. ఇంకా మనం హెడ్లైన్ పెట్టుకో, ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది ఆన్ చేసిన తర్వాత. ఇంకా ఆన్ చేయబోతాం. ఇది మనం పేపర్ ట్రే, ఫోటో పేపర్ పెట్టుకునే ట్రే అనమాట. ల్యాన్ కేబుల్ కనెక్షన్ ఇచ్చాము. మనకు స్టూడియో పర్పస్ కోసం అనేసి తెచ్చుకున్నాము. ప్రింటర్, ఇది మన ఫోటో స్టూడియో, ఇక్కడే ఫొటోస్ తీస్తాము. వెనకాల ఇక్కడ లాక్కున్నాం కేబుల్, ల్యాన్ కేబుల్ ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. నమస్తే. వైఫై సింబల్ చూపిస్తుంది. ఆన్ అయిన బిల్ వస్తుంది ఆటోమేటిక్ అన్నది. ఇది ట్రే నువ్వు తీసుకున్నావు, సర్లే క్లోజ్ చేయి. హెడ్ చూడండి, హెడ్డింగ్స్ అన్ని లోడ్ చేసుకొని మూవింగ్ అవుతుంది.
మీరు ఇంక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా హెడ్ అనేది మూవ్మెంట్ వస్తుంది, ఆటోమేటిక్ ఇంక్స్ లోడ్ చేసుకొని రెడీ అవుతుంది అనమాట ప్రింటర్. ఇంక దీనికంటే ముందు మన సిస్టంలో పీసీలో దీని డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ త్రూ. అది కూడా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎప్సన్ ప్రింటర్స్ ఏవైనా సరే మీకు ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను సొల్యూషన్ ఇస్తాను. అదే లోడ్ అవుతుంది. ఇంకు అప్పుడే 90% ఉండింది. ఇప్పుడు మనం ప్రింటర్ ఆన్ చేయగానే ఇక్కడ ఇంక్ లోడ్ హెడ్లోకి ఇంక్ అనేది తీసుకోవడం వల్ల లెవెల్ చూడండి, అన్నిటిలోనా కూడా 90% నుంచి ఇప్పుడు 80%కి వచ్చేసింది. ఇంక్స్ అన్నీ కూడా లోడ్ అవుతాయి హెడ్లోకి. కనిపిస్తుందా మీకు గ్యాప్ చూడండి, అప్పటికి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అప్పుడు 90% ఇక్కడ వరకు ఈ మార్క్ వరకు ఉండే ఇంక్ కాస్త ఇప్పుడు 10% వరకు తగ్గింది, ఎందుకంటే హెడ్లో అన్ని కలర్స్ కూడా లోడ్ అవుతున్నాయి. లోడ్ అవ్వడం వల్ల ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రింటర్ ఈ విధంగా లోడ్ అవుతుంది. స్టార్ట్ కొంచెం ట్రైన్లో పెట్టారు, ప్రీమియంలో పెట్టారు. ఫాస్ట్గా వచ్చేస్తాం ప్రింటర్. మిషన్ స్పీడ్ ఎక్కువ వచ్చేస్తుంది చాలా. గ్లాజులు ఎంత మాత్రం వస్తుంది, నార్మల్ ఎట్లా వస్తుంది కొంచెం. ఫస్ట్ ఫోటో ఆడియోగి, ఫుల్గా లేదు పేపర్. సెట్టింగ్ చేసుకుంటూ వస్తాం కదా, రాని చూద్దాం. వావ్, ఏం ఎంత క్వాలిటీ వస్తుంది. So beautiful quality. ఫస్ట్ ఫోటో సూపర్ క్వాలిటీ. వావ్ వావ్.